మాకు ఊర్లో ఉన్న వాళ్ళకి పుట్టగతులు లేకుండా మా బ్రతుకులు రోడ్ మీద పెట్టారు సార్. మాకు జీవితాలు లేకుండా చేస్తున్నారు. మా బిడ్డలకి ఆస్కారాలు లేవు. మా బిడ్డలు చదువుకొని రోడ్డు పనులు అవుతున్నారు సార్. మేము కూడా చదువుకొని బయట రోడ్డు పనులు కూలి పనులు చేసుకుంటున్నాం సార్. చెత్తలు ఊడ్చుకొని బాత్రూమ్లు పడుకుంటున్నాం. మాకు 6 నెంబర్లు ఉండి కూడా ఆ రోజు 6 నెంబర్లు ఇచ్చి మాకు ఏంటి మాకు న్యాయం చేశారు సార్ ప్రభుత్వం మాకు ఏం న్యాయం చేయలేదు. ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్టీల్ ప్లాంట్ లో పనులు చేసుకుని బ్రతుకుతున్నారు సార్. ఈ ఉన్న జాగాలో మాకు బ్రతుకు లేకుండా అయిపోయి మాకు ప్లాంట్ లో ఒక వర్క్ లేకుండా చేస్తారు. మా తండ్రులకు కానీ మా బిడ్డలకు కానీ మాకు కానీ న్యాయం జరగడం లేదు. మాకు న్యాయం కావాలి సార్. 1 టైం సర్టిఫికేట్ మాకు కావాలి. అంటే అమ్మ మీకు పర్వాలేదు, నేనున్నాను, మీ ముందులు నేనున్నాను. మీకే సమస్యలు వచ్చినా నాకు అడగాను, నేను మీ సమస్యలు నాకు తీర్చేస్తాను. మీకెందుకు నాకు ఓటేసి గెలిపించాలి. మీకే సమస్యలు వచ్చినా, మీకే బాధలు వచ్చినా ఈ బాధలు అంగీకరిస్తాను అన్నాడు. ఆ రోజు మాకి చాలా హామీలు ఇచ్చాడు. హామీలు ఇచ్చి ఈ రోజు ఏం చేశాడంటే మమ్మల్ని చూసి గడిచిపోతున్నాడు. తలదడిచిపోయినా మేము గడిచిపోము. ఈ పోరాటం ఇలాగే సాగుతుంది, ఇలాగే వెళ్తాది, ఇలాగే కూర్చుంటాం. సార్ మమ్మల్ని అందరినీ ఈ 8,000 కోట్లు అక్కడ ఒక తీసుకెళ్ళి అరెస్ట్ చేసేసి మాకంటే బొమ్మెట్టా మేము బతుకుతాము సార్. ఎందుకు ఆ రోజు అమ్మ మీకు ఎందుకు ఆకర్షం